అబ్బా ఎండ మండిపోతోంది. ఇలా ఎండ మండిపోతూ ఉంటే అడవిలో ఉన్న చెట్లు మాత్రమే కాదు, అడవిలో ఉన్న జంతువులన్నీ ఎండ తట్టుకోలేక చనిపోతాయి. ఈ ఎండ కన్నా నాకు బాగా ఆకలేస్తోంది. ఈ ఎండ వల్లేమో బాగా అలసిపోతున్నాను. ఒకవేళ నేను ఏనుగులా బలవంతుణ్ణి అయ్యుంటే ఈ చెట్టుని పీకి గొడుగులా మార్చుండేవాణ్ణి. అటువైపు ఏం వెళ్తోంది? ఏదైనా ఎగిరే పల్లెమా? అయ్యుండదు. అవును, ఎగిరేదయ్యుంటే ఆకాశంలో కదా ఎగురుతూ ఉండాలి. ఉండు, అదేంటో చూసొస్తాను. నేనేమీ జింకని కాదు, గొడుగుతో నా మొహాన్ని దాచుకోవడానికి. ఓహో, ఇది జింక కాదా? ఈత కొట్టే చేపని నేను కాదు. ఓ, ఇది చేప కూడా కాదా? అయితే ఇది ఎవరు? ఇది ఎవరో నేను కనిపెట్టి తీరాలి. ఏయ్, ఎవరు నువ్వు? ఓహో, నువ్వు కుందేలువా? ఏమైంది నక్క? అబ్బే, అలాంటిదేమీ లేదు. నేను అక్కడి నుంచి చూస్తుంటే ఎవరో నాకు అర్థం కాలేదు. అది సరే, నీ తల మీద ఏంటది? ఇదా, ఇది ఛత్రి లాంటి ఒక టోపీ. ఎవరో అడిగికొచ్చిన మనుషులు మర్చిపోయి వెళ్ళిపోయినందుకే దీన్ని మనం వేసుకుని తిరుగుతూ ఉంటే మన మీద ఎలాంటి ఎండ పడదు. అయ్యా బాబోయ్, చాలా అద్భుతం. ఇది చాలా చాలా బాగుంటది. అరే అవునయ్యా, ఈ గొడుగు చాలా అందంగా ఉందని చెప్తున్నాను. దాన్ని నువ్వు నాకు ఇచ్చేయచ్చు కదా కుందేలు. అయితే నేను మీకిస్తే నాకెండ పడుతుంది కదా. అదేం లేదు కుందేలు పిల్ల, ఇక్కడ నేను 2 రోజుల నుండి బాగా అలసిపోయి ఉన్నాను. ఇప్పుడు నేను వెంటనే వెళ్ళి అడవిలో ఉన్న వైద్యుణ్ణి కలిసి రావాలి. ఇప్పుడు ఎండ గనక ఇంకా పెరిగిపోతూ ఉందంటే నేను స్పృహ తప్పి పాడిపోతాను. అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను కుందేలు సార్, దాన్ని నాకిచ్చి సాయం చెయ్యొచ్చు కదా. ఒక్కసారి నేను వైద్యుణ్ణి కలిసి తిరిగొచ్చి ఇచ్చేస్తాను, మీ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అలాగైతే మీరు వైద్యుడిని వెళ్ళి చూడాలంటే నేనిస్తాను, ఆయన సాయంత్రం లోపల ఇచ్చేయాలి. నమ్ము, ఖచ్చితంగా తిరిగి తీసుకొచ్చిస్తాను. ఈ నక్క ఇచ్చిన మాటని ఎప్పటికీ జవదాటదు. అలాగైతే తీసుకోండి, దీన్ని ఉంచుకోండి. అయ్యా బాబోయ్, ఏదో ఒక కిరీటాన్ని పెట్టుకున్నట్టుగా ఉంది. సరే సరే, దీన్ని వేసుకొని నాతో పాటు పాడండి. పాట? కానీ ఏం పాట పాడను? నాకు గుర్తుకొచ్చింది. వాన వాన వల్లప్ప, వాన పడితే గొడుగొచ్చే, గొడుగు గొడుగు గొడుగు, వాన వాన వాన, వాన పడితే వచ్చేను, గొడుగు గొడుగు వచ్చేను. పాటని ఇలా పాడాలేంటి? ఆ నక్క ఆ రోజే ఆ గొడుగుని తిరిగిస్తానని చెప్పింది. అవును అవును, కానీ 1 వారం అయింది. ఎక్కడికెళ్ళింది ఆ గొడుగు? ఆ నక్క ఎక్కడుందని తెలిస్తే మాత్రం మాకు గొడుగు ఎక్కడుందని తెలుస్తుంది. ఓ, నాకిలాంటి సమాధానం చెప్పడం మానేసి ఆ నక్క ఇంటికెళ్ళి గొడుగు తీసుకురా. వెళ్ళు వెళ్ళు. సరే. అరే, కుందేలు ఎక్కడికే వస్తోంది. అది ఖచ్చితంగా గొడుగు కోసమే వస్తుంది. దీన్ని ఎలాగైనా మోసం చేసి తీరాలే, లేదంటే దాని గొడుగు దానికి ఇచ్చేయాల్సి వస్తుంది. ఐడియా దొరికింది. దీంతో ఎలాగోలా మేనేజ్ చేద్దాం. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని బాగా నూరి సోడాలో కలుపుకొని తాగు. పసుపు, కారం, శొంఠి ముక్క, ఇంకా మిరియాల పొడిని నూరి సోడాలో కలుపుకొని తాగాలి. ఏం అర్థం కావడం లేదే. ఎవరయ్యా నువ్వు? ఏంటి విషయం? ఓ, నువ్వేనా కుందేలు పిల్ల? ఏంటి ఇలా వచ్చావు? కారణం ఏంటో మీకు తెలీదా? నేను ఇచ్చిన గొడవ ఎక్కడ? మీరు ఆ రోజే నాకు మళ్ళీ ఇస్తానని చెప్పారు కదా. ఓ అరే, అదా? అది ఏంటంటే కుందేలు పిల్ల, నేను వైద్యుడి దగ్గర మందు తీసుకుని తిరిగి వస్తూ ఉండగా ఆ బండరాయి వెనకాల ఒక పెద్ద చింత చెట్టులో నుండి ఉన్నట్టుండి ఒక గొంతు వినబడింది. అది ఏదో ఒక కొంగ శబ్దం లాగే. అప్పుడు నేను తిరిగి చూసేసరికి ఆ చింత చెట్టు నుండి ఒక దట్టమైన పొగొచ్చింది. అరే,
ఆ చెట్టుకి ఏమైనా మంట పెట్టేశారా ఏంటి? అరే లేదు లేదు, మంటలు కావు, అది పొగ మాత్రమే. ఆ పొగ మధ్యలో నుండి బయటకొచ్చింది ఒక దెయ్యం. ఆ, దయ్యమా? దెయ్యమే, చాలా పెద్ద భయంకరమైన దెయ్యం. ఓ, నేను భయంతో గజగజ వణికిపోయాను. ఆ తర్వాత ఆవిడ ఓ అంతా నా తప్పే అంటే ఆ దెయ్యం ఏమనింది అంటే, నీ ప్రాణం కావాలి అంటే గొడుగుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపో. అయితే మీరు పరిగెత్తేశారా నక్కన్నా? అరే లేదయ్యా, నేనేమన్నానంటే నా ప్రాణం పోయినా గాని ఈ టోపీ గొడుగును ఇవ్వను అన్నాను. దాని తర్వాత ఆ దయ్యం ఏం చెప్పింది? అదే మిత్రమా, ఇది కుందేలు పిల్ల టోపీ, దీన్ని నేను నీకు ఇవ్వలేను అని చెప్పాను. అప్పుడు ఆ దెయ్యం అంది, ఈ గొడుగు నాకు ఇవ్వలేదంటే నిన్ను చంపి తినేస్తానంది. నీకు నీ ప్రాణం కావాలా లేదా ఈ గొడుగు కావాలా అంది. గొడుగు కంటే ప్రాణమే కదా ముఖ్యం, అందుకే గొడుగిచ్చేసి పారిపోయి వచ్చేసాను. ఇక్కడికి చేరుకోగానే స్పృహ తప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నాకు విపరీతమైన జ్వరం వచ్చింది. దాదాపు 1 వారం అయ్యింది, జ్వరం పోనే పోలేదు. చెప్పాలంటే నేనే నీ దగ్గరికి వచ్చి నిన్ను కలవాలి కుందేలు పిల్ల, కానీ జ్వరం పెట్టుకుని నీ దగ్గరికి వచ్చి కలిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా, అందుకే. దేవుడా, నా కూడా తప్పిలేదే. నన్ను క్షమించు కుందేలు, ఇదంతా నేను కావాలనేమి చెయ్యలేదు. ఇప్పుడు నేను ఇంటికెళ్ళి నా పెళ్ళం దగ్గర ఏం చెప్పాలి? సరే, నేను నీకొక ఆలోచన చెప్పనా? అదంతా ఏమీ వద్దు, మీరు నా దగ్గర చాలా విషయాలు చెప్పేశారే. అసలు నా గొడవని వాడి దగ్గర ఇచ్చుండకూడదు. ఏ బిడ్డ, ఎందుకు నీ ముఖం చాలా శోకంగా ఉంది? ఎవరో నిన్ను బాగా మోసం చేశారని అనిపిస్తోంది. అది ఎవరో నాతో చెప్పు. అరే చెప్పమంటున్నాను కదా. నా ప్రియమైన ఎలుకబండి, నా దగ్గర ఒక గొడవ ఉండేది. దాన్ని నేను నక్క దగ్గర ఇచ్చాను. దాన్ని నక్క మళ్ళీ ఇస్తానని చెప్పారు. అయినా దాన్ని మళ్ళీ ఇవ్వలేదు. అతను నా దగ్గర ఏం చెప్పాడంటే చెట్టు మీద ఒక దెయ్యం ఉందని. ఆ దెయ్యం ఆ గొడవని లాక్కుందంట. ఒక పెద్ద చింత చెట్టులో పెద్ద భూతమా? ఈ అడవికి నేను మాంత్రికుణ్ణి. ఇక్కడున్న దెయ్యాలన్నీ నాకు చాలా బాగా తెలుసు. ఆ నక్క ఏ చింత చెట్టు గురించి చెప్పిందో అక్కడ దెయ్యాలే లేవు. వాడు నిన్ను బాగా మోసం చేశాడు. అతను అబద్ధం చెప్తున్నాడని నాకు తెలిసింది. అలా చూడు, అది ఏమిటేది? అదే నక్క. అతను నా దగ్గర నుంచి టొప్పి లాక్కున్నాడు. నా గొడవని వేసుకుని అలా నెమ్మదిగా వెళ్తున్నాడు చూడు. కుందేలు, నువ్వెళ్ళి వాణ్ణి అడుగు. వాడా గొడుగుని తిరిగిచ్చేస్తాడు. లేకపోతే నేను వెళ్ళి దాన్ని తీసుకొచ్చిస్తాను. వెళ్ళండి కుందేలు. ఒకవేళ కావాలంటే ఆ త్రిశూర్పూర్లో ఉపయోగించే గొడుగునే నేను దొంగతనం చేస్తాను. ఈ టోపీ గొడుగు ఉన్నా సరే దాన్ని కూడా నేను దొంగిలిస్తాను. అబద్ధం చెప్పే నక్క, నా గొడవని ఇవ్వు. నువ్వు మళ్ళీ వచ్చేసావా? ఇదిగో కుందేలు పిల్ల, ఈ నక్క గురించి నీకు అంతగా తెలియదనుకుంటాను. నాకు తెలుసు, నీ గురించి నాకు బాగానే తెలుసు. సరే అయితే చెప్పు, నేను ఎవరు? నువ్వు మోసం చేసేవాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ఇలా చూడు కుందేలు, నేను ఈ అడవిలో దెయ్యాన్ని. నాతో నువ్వు ఆటలాడాలని ప్రయత్నించావంటే నిన్ను నేను ఊసరవెల్లిలా మార్చేస్తాను. ప్రాణాలతో ఉండాలంటే మర్యాదగా పారిపో. దీన్ని తీసుకోకుండా ఇక్కడి నుంచి కదలను. నేను ఇచ్చిన టొప్పిని నాకు ఇచ్చి మర్యాదగా నోరుమై, లేదంటే నా మాయాశక్తిని ఉపయోగించి నిన్ను ఇక్కడి నుంచి మాయం చేస్తాను. ఓం క్రీం క్రీం క్లీం హీం క్లీం. ఆహా, నేను ఇచ్చిన నాకు టొప్పి దొరికింది. నాకు దొరికింది. అరే ఇదేంటి, నిన్ను ఎగరేయాలని ప్రయత్నిస్తే నేను ఎగురుతున్నాను ఏంటి? అసలు ఇది ఏం మాయా? చిత్తులు మారి నక్క, నేను తినే కోళ్లనే ఎగరవేస్తున్నప్పుడు నిన్ను ఎగరవేయడం నాకు ఎంతసేపు? దానికి నేను మ్యాజిక్ చేయాల్సిన అవసరం లేదు. చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా, పిట్టు చూసారా పిట్టు, పిట్టు
పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా కొమ్మిలో లేని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా కొమ్మిలో లేని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా లలలలలలలా హే లలలలలలా ఏనుగు చూసారా అడవిలో ఇల్లు లేని ఏనుగు ఇంటికి త్వరగా రాని ఏనుగు అడవిలో ఇల్లు లేని ఏనుగు ఇంటికి త్వరగా రాని ఏనుగు మట్టి లోపల గుట్టలో చిన్నదైన ఏనుగుని ఈ ఏనుగు పెట్టెనుగు చిన్నదైన పెట్టెనుగు సుఖంగానే ఉంది ఏనుగు చిన్నదైన పెట్టెనుగు సుఖంగానే ఉంది ఏనుగు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా కొమ్మిలో లేని అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా లలలలలలా హే లలలలలలా హే లలలలలలా ఒక పాపిష్టి గాడిద మనసు పూర్తిగా చాలా దుఃఖంతో చాలాసేపు అడవంతా తిరుగుతూ ఉంది. నేను బుద్ధివంతుడిగా మారిపోతాను. నాకు కూడా బుద్ధి వస్తుంది. చూస్తూ ఉండండి. పాప గాడిద బాధతో నడుస్తూ వెళ్ళినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న ఒక జీబ్రాని అది చూసింది. ఏయ్ మిత్రమా, అరే లేవయ్యా. ఆ చిన్న జీబ్రా చాలా గాఢమైన నిద్రలో ఉంది. నిద్రలో లేపినందుకు చాలా కోపంతో ఆ జీబ్రా చెప్పింది, ఏమైంది చెప్పు మిత్రుడా. ఇదిగో మిత్రమా, నేను ఇప్పుడు ఊర్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఓ అలాగా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ విషయం అది కాదు మిత్రమా. ఓ అలాగైతే వేరేంటి? ఏంటి విషయం చెప్పది? అది ఏం లేదు మిత్రమా. చెప్పాలంటే నేను అతి తెలివైన వాణ్ణి, కానీ నాకింకా చాలా ఎక్కువ తెలివి కావాలి. అందుకోసం నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? నేను నీకు ఎలా సాయం చేయాలి? నేను నీలాగా బుద్ధివంతుడా ఏంటి? తర్వాత నేను నీకెలా సాయం చేస్తాను? ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా. నాకు ఒకే ఒక్క విషయం చెప్పు. ఈ అడవిలో మంచి డాక్టర్ ఎవరున్నారు? ఓహో, విషయం ఇలాంటి విషయమా? నీకు ఈ అడవిలో చాలా బుద్ధివంతు డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎవరు మిత్రమా తను? డాక్టర్ నక్క. చాలా ఫేమస్ అయిన డాక్టర్. బుద్ధిని ఎక్కువ చేయడానికి వాళ్ళ దగ్గర మందులన్నీ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమా? అవును నిజమే. ఇక్కడ చాలా జంతువులు బుద్ధిని తీసుకెళ్తారు, నీకు తెలుసా? అందుకోసమే నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి చేరుకుంటావు. నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి మొదలెడుతుంది నీ చెడు సమయం. నన్ను నువ్వు ఇలా చేస్తే దానికి సమాధానమే ఇదే.
డాక్టర్ నక్క దాని గృహం పక్కన ఉన్న చెట్టు కింద గాఢంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే డాక్టర్ సహాయం వల్ల కిట్టని ఎలుగుబంటి అక్కడికొచ్చాడు. మాస్టర్, మీకు ఏమైంది మాస్టర్? నేనేం చెప్పాలి, గుహ పని సగం అయిపోయింది. ఇప్పుడు నాకు నది దగ్గర ఉండే ఆ రాయి నాకు అవసరం. నాకు పని చేయడానికి కూలి మనుషులు దొరకలేదు, అందుకోసం నేను దిగులు పడుతున్నాను. ఏమైంది మాస్టర్? కూలి పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి ఇలా చెప్తున్నావు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అవును, నువ్వు పక్క అడవిలో ఉన్న చిన్నన్ గాడిద కొడుకువా నువ్వు? ఏంటయ్యా? లేదు లేదు, నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? డాక్టర్ గారిని కలవడం కోసం. డబ్బు లేదంటే నేను ఎవరిని చూడను. అయినా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి కోసం నువ్వు నన్ను చూడొచ్చు. చూసావా, నీకు నా మీద కొంచెమైనా నమ్మకం లేదు కదా? నన్ను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇప్పుడు నువ్వే కొంచెం చూడు. డాక్టర్, నా బుద్ధిని నేను రెట్టింపు చేసుకోవాలి, అందుకే ఇక్కడికి వచ్చాను. నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? అవును డాక్టర్ గారు, నేను నా తెలివితేటల్ని ఉపయోగించి గొప్ప పేరు సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళందరూ లాగే. అది సరే గాని నీకెన్ని కిలోల తెలివి కావాలి? అది ఎంతైనా పర్వాలేదు, కానీ తక్కువగా ఉండకూడదు. అలాగైతే నీకు తెలివితేటలు ఎక్కువ చేయాలా? మరి అది కిలోగ్రామ్లోనా? అది ఒకవేళ ఉండుంటే నాకు పాట డాన్స్ నేర్పించండి. దీన్ని ఉంచుకుని నా గుహ పని అంతా చేసుకోవచ్చు. చెప్పండి. అలాగైతే నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాల్సి ఉండదు. అలాగే ఉంటే పోలా నా బుద్ధి పెరుగుతుందా? ఖచ్చితంగా చాలా రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి నారే ఎలుకోబండి, తను చాలా తెలివితేటలు. ఇలాంటి తెలివితేటలు నీకు చాలు కదా? నాకు ఇది చాలు. నేనేం చెప్తానో ఆ పని నువ్వు కరెక్ట్ గా చెయ్యి. అది వైద్యంలో ఒక భాగంగా ఉంటది. ఈ విధంగా తెలివితేటల్ని ఎక్కువ చేయడానికి వచ్చిన గాడిద డాక్టర్ నక్క ఇచ్చే పనిని చాలా మనస్ఫూర్తితో చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంకాలం నేను అనుకున్న ఈ గుహ పని ఈ మూర్ఖంగా ఉండే గాడిదతో అయిపోయింది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని సరిచేయాలి. మాస్టర్, అరే అరవేకు, నాకు బాగానే వినిపిస్తుంది. ఏం చెప్పాలంటే నువ్వు చెప్పు. ఆ గాడిద తెలివితేటలు ఎంత ఎక్కువయ్యింది? సగం తెలివితేటలు ఎక్కువైంది. ఇంకా కొన్ని రోజుల్లో తెలివితేటలు చాలా ఎక్కువ అవుతుంది. నాకన్నా దానికి తెలివితేటలు ఎక్కువైపోతుందా? అరే నేనెలా చేస్తానా? ఈ అడవిలో అందరికన్నా నీకే చాలా తెలివితేటలు ఉన్నాయి. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే వెళ్ళి ఆ తేనెని తీసి తర్వాత గాడిదని తీసుకెళ్లి కర్ర తీసుకురా. సరేనండి మాస్టర్. ఇలాంటి వెధవలతో నేను చాలా నెమ్మదిగా ఉన్నాను. ఇలాంటి మంచి జీవితాన్ని నేను బ్రతకొచ్చు. ఎలుగుబంటి బ్రో, నాకో విషయం చెప్తావా? నేను ఇక్కడికొచ్చి చాలా రోజులయ్యింది. నేను ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలా నా బుద్ధిని పెంచుకోవడానికి? ఏ సందేహం వద్దు, నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. నువ్వు ముందెళ్ళు, నేను తేనె తినేసి వెనకాలే వస్తాను. అమ్మా, నా వీపంతో నొప్పిగా ఉంది. ఒక రంగురంగుల చిలక ఒక రొడ్డ మీద కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంది. ఆ చిలక ఎగురుతూ ఆ గాడి దగ్గరికొచ్చి ఇలా చెప్పింది. ఒక విషయం చెప్పు, ఈ చోట్లన్నీ నేను చూస్తూనే ఉన్నాను, నీకు తెలుసా? ఈ అడవికి నువ్వు కొత్త? లేదు లేదు, నేను గ్రామం నుండి వచ్చాను. ఎందుకని? గాడిద ఆ రంగురంగుల చిలకతో నువ్వు అడవికి ఎందుకొచ్చావని అడగసాగింది. అది విని ఆ చిలుక శబ్దంగా నవ్వింది. నిజంగానే నీకు బుద్ధి లేదు తెలుసా? నన్ను మూర్ఖుడు అని పిలవకు. ఇంకా కొన్ని రోజుల్లో నేను ఈ అడవిలో ఉన్న జంతువులన్నిటికన్నా తెలివైన జంతువులా మారిపోతాను. ఇలా చెప్పమని ఆ నక్కే నీతో చెప్పుంటది. నేను నీకొక విషయం చెప్తాను. ఆ నక్క పెద్ద నక్క. అది నిన్ను వైద్యమనే పేరులో తన స్వార్థం కోసం నిన్ను వాడుకుంటుంది. లేదు, డాక్టర్ నక్కబావ చాలా తెలివైన వారు.
ఆ నక్క నిజంగానే చాలా పిసినారి. అది తనకు కావలసిన పనుల్ని ఖర్చు లేకుండా చేసుకుంటుంది. నిన్ను చూస్తే పాప అనిపిస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ అడవి మొత్తంలో ఎలుగుబంటి అన్నయ్య తెలివైనవాడు. డాక్టర్ నక్క బావా నాకు ఎలుగుబంటి అన్నయ్య కంటే ఎక్కువ బుద్ధిని ప్రసాదిస్తాడు. అయ్యో బుద్ధి లేనోడా, ఆ నక్క నిన్ను ఉపయోగించుకుంటుంది. అది నీకు నేను నిరూపించి చూపిస్తాను రా. చిలుక గాడిద ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళాయి. ఎలుగుబంటి అన్నా, ఏమైంది చిలక? మీరు ఈ తేనె డాక్టర్ బాబాయ్ కుండలో ఎలా నింపుతారు? ఇది ఎక్కువైపోతుంది కదా. ఇదా? ఖచ్చితంగా కాదు. నేను ఈ కుండలో నుండి మెల్లమెల్లగా డాక్టర్ పెద్ద కుండలో ఇలా వంపుతాను. ఇదిగో ఈ విధంగా. ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు అర్థమైందా? నేను అర్థం చేసుకున్నాను, అంతా అర్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్ ఎలుగుబంటి అన్నా. ఇప్పుడు మేము బయలుదేరుతాం. అయితే సరే. ఈ మొద్దులకి ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేయాలని ఎలా అనిపిస్తుందో ఏంటో. ఆ బుద్ధి లేనోడికి తేనె కింద పడింది ఇంతవరకు తెలియనే లేదు. చూసావా? నువ్వు చెప్పింది నిజమే. ఆ గుంట నక్క నన్ను బాగా ఉపయోగించుకుంది. పర్వాలేదు, వదిలేయ్. నువ్వు అందర్నీ ఈజీగా నమ్మేస్తావు. అదే నీలో సమస్య. సరే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నువ్వు చాలా కష్టపడతావు. అదే నీ దగ్గరుండే ఒక విజయం. అది నువ్వు ముందు తెలుసుకో. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నేను చేసిన తప్పులన్నిటినీ నేను గ్రహించాను. మంచి విషయం. అన్ని జంతువుల దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది ఎలా అంటే కోకిలకి పాట తెలుసు, నెమలకి నాట్యం తెలుసు, చేపలకి ఈత తెలుసు, అలాగే పక్షులకి ఎగరడం తెలుసు. మన టాలెంట్ ని తెలుసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి. తెలిసిందా? అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నక్క దగ్గర డబ్బడికి చూడు. నువ్వు కష్టపడ్డావు కదా, దాని ప్రతిఫలం నీకు కావాలి. చిలక చెప్పిన మాట విని ఆ గాడిద నక్క దగ్గరికి వెళ్ళింది. మాస్టర్, నేను కుండలో తేనె నింపాను. అది నిజమే. మళ్ళీ నువ్వు అలాంటి పని అంతా చేస్తావా నువ్వు? డాక్టర్ డాక్టర్ ఏమైంది? నేను తెలివైన వాడిగా మారిపోయాను. తెలివితేట్లా? అది నువ్వా? అవును. అరే లేదు లేదు, నీ తెలివితేటలు ఎక్కువ చేయాలంటే నీ ఇంకా కొన్ని రోజులు ఉండాలి. లేదు డాక్టర్, నేను నిజంగానే తెలివైన వాడిని అయిపోయాను. మీకేదన్నా అనుమానమా? అవును. సరే, నేను ఇన్ని రోజులు మీకోసం పని చేశాను కదా, దానికి తగిన జీతాన్ని ఇస్తారా? అరే ఈడేం చెప్తున్నాడు? పనియా? పనియా? ఎలాంటి పని? అవును, పని చేశాను కదా. ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వకపోతే సింహం రాజాకి కంప్లైంట్ చేస్తాను. అరే లేదు, అలాంటి విషయం చేయకో. నేను నీకు నీ కూలిని నేను ఇచ్చేస్తాను. ఈ విధంగా పీసుగొట్టైన నక్క దగ్గర నుంచి కూలి తీసుకొని వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద వల్లో పడిపోయిందని అదే తెలుసుకుంది. గాడిద దాని జ్ఞానాన్ని తీసుకొని దాని ఊరికి వెళ్ళిపోయింది. దాని జీవితమే దానికి నేర్పించింది. నేనొక్క ఎలుకని చాలా కిలాడిని, నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు. నేనొక్క ఎలుకని చాలా కిలాడిని, నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు. యాపిల్, పైనాపిల్, ఆరెంజ్, బొప్పాయి, యాపిల్, పైనాపిల్, కల్లండి, ద్రాక్ష, మామిడి పండు. నేనొక్క ఎలుకని చాలా కిలాడిని, నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు. నాకి కావాలి పైనాపిల్, నాకి కావాలి పప్పాయి, నాకి కావాలి వాటర్ మిలన్, ద్రాక్ష, మామిడి పండు. నాకి కావాలి పైనాపిల్, నాకి కావాలి పప్పాయి, నాకి కావాలి వాటర్ మిలన్, ద్రాక్ష, మామిడి పండు.
నేనొక్క ఎలుకని చాలా కిలాడిని నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు దంతాలు ఎముకలు పెరగడానికి ఏ పండు మంచిది? విటమిన్ ఏ ఉండే యాపిల్ పండు. కంటికి మంచిది ఏ పండు? విటమిన్ ఈ ఉండే మామిడి పండు. మరి విటమిన్ సి ఉండే ఆరెంజు? రోగాలన్నీ తడిచే బాడీ స్ట్రాంగ్ గా చేసే ఈ ఆరెంజే మన నాయకుడు. ఈ ఆరెంజే మన నాయకుడు. నేనొక్క ఎలుకని చాలా కిలాడిని నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు. నేనొక్క ఎలుకని చాలా కిలాడిని నేనొక్క ఎలుకని పండు తినే ఈ శూరుడు.